హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి షిరిడి వ్లాగ్ అనమాట. అందరం కలిసి షిరిడి వెళ్తున్నాం అని చెప్పాను కదా. సో ఇది కంప్లీట్ షిరిడి వ్లాగ్ అండి. విజయవాడ నుంచి షిరిడీకి అయితే వెళ్తున్నాము. సో మేము ఎక్కడ దిగాము, అంటే ఎక్కడ ఏ రూమ్స్ తీసుకున్నాము, స్టేషన్ నుంచి రూమ్స్కి వెళ్ళడానికి ఎంత అయ్యింది ఆటోలకి, ఆ తర్వాత రూమ్స్కి ఎంత అయ్యింది, కంప్లీట్ షిరిడి వెళ్ళడానికి అంటే వెళ్తే అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ వ్లాగ్లో చెప్తా. అలాగే మాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏమేమి అంటే మనం ఇప్పుడు ఫోన్స్ అవన్నీ ఎక్కడ పెట్టాలి అవన్నీ కూడా కంప్లీట్గా ఇవాళ వ్లాగ్లో అయితే ఉంటుంది. ఇంకా అక్కడ ఫుడ్ అవన్నీ కూడా చెప్తాను ఇవాళ వ్లాగ్లో. అంటే ఎవరికైనా షిరిడి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఇంక ఇది వచ్చేసి ఫస్ట్ విజయవాడ నుంచి బయలుదేరుతున్నాము. విజయవాడ టు షిరిడి అనమాట. మామూలుగా అయితే మచిలీపట్నం నుంచి షిరిడి ట్రైన్ ఇది. వీక్లీ ట్రైన్ అనమాట. వీక్లీ వన్స్ వస్తుంది కదా. థర్స్డే కాదు, ట్యూస్డే ఉంటుంది. మార్నింగ్ 10:15కి ట్రైన్ ఉంటుంది మచిలీపట్నం టు షిరిడి అనమాట. సో ఆ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాము. మేము నార్మల్ స్లీపర్ అది చేయించుకున్నాము, ఏసీకి అయితే చేయించలేదు ఎందుకంటే చలికాలమే కదా అని చెప్పేసి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 600 అలా పడినట్లుంది. తత్కాల్ అయితే మనకి 900 అలా అవుతుంది అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. మేము 2 months ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి 600 నుంచి 650 అలా అయినట్లుంది, నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇంకా అక్కడ మార్నింగ్ 10:15కి ట్రైన్ ఎక్కితే మళ్ళీ పక్క రోజు మార్నింగ్ 10కి అక్కడ దిగాం అనమాట. అంటే కంప్లీట్ 24 hours పట్టింది విజయవాడ నుంచి. అదే వైజాగ్ నుంచి అయితే మాత్రం మనకి 1.5 day పడుతుంది. అంటే రిటర్న్లో మాకు 1.5 day పట్టింది అనమాట. సో విజయవాడ నుంచి షిరిడి వెళ్ళేటప్పుడు మాత్రం కంప్లీట్గా 24 hours పట్టింది. కానీ బాగుంది, చల్లగా ఉంది కాబట్టి క్లైమేట్ అదిని అంత చిరాకైతే అనిపించలేదు. సో ఇంక అందరం ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి ఇంక ఫుల్ హ్యాపీ. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హుషారుగా హ్యాపీగా ఆనందంగా వెళ్ళాము. వచ్చేటప్పుడు మాత్రం అలా వాడిపోయాము అన్నమాట. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే కూర్చొని జల్దీఫై ఆడుకుంటూ ఉన్నాము. మీరు కూడా ఎవరైనా సరే లాంగ్ ట్రిప్స్ వెళ్ళేటప్పుడు ఫ్యామిలీస్తో జల్దీఫై బాగా టైంపాస్ అవుతుంది. ఎందుకంటే ట్రైన్స్లో ఏం ఆడుకోలేం కదా, జల్దీఫై ఆడుకోవచ్చండి. మేము ఏం చేసామంటే ఇలా చిన్న స్పీకర్ తీసుకొని వెళ్ళాం అందరికీ వినిపించడానికి. మొబైల్లో వైఫై కనెక్ట్ చేసుకొని ఇంకా ఇదిగోండి జల్దీఫై ఆడుకుంటూ ఉన్నాం అనమాట. కాదు సింగిల్ 10 నాకే వచ్చింది. చీటింగ్ నాయి 2 లైన్లు హౌస్. హలో మా సౌండ్ ఫస్ట్ నాదే వచ్చింది. 2 లైన్లు ఒక హౌస్ మొత్తం నాకే వచ్చింది. ఫోన్ లో నెంబర్ వచ్చింది, కొట్టాను. సబ్స్క్రైబ్ కామెంట్ చేస్తాను. బాగా ఎంత గెలిచారు మాకు ఎంత స్పాన్సర్ చేస్తారని అడుగుతాను. నేనా ఇందాక 2 లైన్లు వచ్చినాయి శ్రావణి. ఇందాక ఒక హౌస్ ఒక లైన్, ఇంకొక లైన్ లో హాఫ్ గోపికి నాకు షేర్ వచ్చింది. ఇప్పుడు ఇందులో 2 లైన్లు ఒకటి వచ్చింది హౌస్. ఇంట్లో ఖచ్చితంగా ఫస్ట్ 2 ఆటలు రాలేదు నాకు, అసలు ఏం రాలేదు. ఇప్పుడు 3 ఆటలు వచ్చినాయి వరుసగా. చూసారు కదండి నా ఎక్సైట్మెంట్, అదొక ఆనందం. హౌసీలో స్టార్టింగ్ 2 ఆటలు పోయాయి, తర్వాత వరుసగా 3 నేనే గెలిచాను అనమాట. చాలా మటుకు దగ్గర నాకు 80 rupees దాకా అలా ప్రాఫిట్ వచ్చింది. ఏదో అంటే అందరం కలిసి అలా వెళ్తూ ఏదో సరదాగా తింటూ ఏదో ఒకటి బాగుంటుంది కదా. సో హౌసీ మాత్రం అంటే నేను జల్దీఫై అంటాను, హౌసీ అంటారు, జల్దీఫై అంటారు, మరి ఏమంటారు నాకు తెలియదు. కానీ తంబోలా అని కూడా అంటారు ఈ గేమ్ని. లాంగ్ ట్రిప్స్ వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో ఖచ్చితంగా పట్టుకెళ్ళండి, సరదాగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఇంట్లో అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాం కదా ఫుడ్. మెయిన్గా లాంగ్ జర్నీస్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇన్స్టెంట్ మిక్స్. యాక్చువల్గా
ఇన్స్టెంట్ మిక్స్లు అవన్నీ చేసుకొనే వెళ్దాం అనుకున్నాము. అయితే అక్కడ ఫుడ్ బాగుంటుంది అది ఇది అని చెప్పి వేరే వ్లాగ్స్లో చెప్పారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్స్టెంట్ మిక్స్లు ప్రీ మిక్స్లు ఏం చేసుకెళ్ళకుండా ఆ రోజు ట్రైన్లో కావాల్సినవి పులిహోర, వెజ్ పులావు, చపాతీలు ఇలాంటివి తీసుకెళ్ళాము. కానీ అసలు అక్కడ ఫుడ్ అసలు ఏం నచ్చలేదండి, నిజం చెప్తున్నాను. అసలు ఏం బాగాలేదు. ఆ రోటీస్ తినలేక అసలు చాలా ఫుడ్కి చాలా ఇబ్బంది అయిపోయింది. ఎంత మనీ పెట్టామో మాకే తెలీదు. అసలు సరైన ఫుడ్ మాత్రం దొరకలేదు. సో ఎవరైనా ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకుంటే రిటర్న్లో కూడా ఫుడ్ ప్లాన్ చేసుకోండి. మాకు రిటర్న్లో ఫుడ్కి మాత్రం బాగా ఇబ్బంది అయితే పడ్డాం మేము. సో ఇంక అలా ఉసిరికాయలు అవి తింటూ సరదాగా జల్దీ ఆడుకుంటూ ఆ రోజంతా అసలు టైమే తెలియలేదు మాకు వెళ్ళేటప్పుడు మాత్రం. ఇంక ఈవినింగ్ 7 అవ్వగానే ఇంకా నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ అయింది. ఇదిగోండి టీతో స్టార్ట్ అయిందనమాట. ఇంకా అలా టీ తాగుతూ ఉన్నాం. 10 అయిపోయింది. ఇంకా స్టేషన్ అయితే వచ్చేసింది. గౌతమ్ గడే చేయమంటున్నావు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పన్నా. గౌతమ్ హాయ్ చెప్పు. శ్రావణి ఎందుకు అలా పెట్టే ఫేస్? మోస్ట్ ఎంజాయబుల్ పర్సన్. ఇదిగోండి శ్రీనగర్ షిర్డీ స్టేషన్ అయితే కరెక్ట్గా 10కి అలా వచ్చేసిందండి. చాలా బాగుంది యాక్చువల్గా షిర్డీ మాత్రం. నేను అనుకున్నాను ఇంకా అంటే పల్లెటూరులాగా మొక్కలు చెట్లు ఇట్లా ఉంటుందేమో అనుకున్నాను, కానీ కాదు, స్టేషన్ వరకే ఇలా ఉంది. బయట అంతా నార్మల్గా ట్రాఫిక్ అదంతా నార్మల్గా ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, షిర్డీకి వచ్చేసాము. ఇప్పుడు టైం 10 అవుతుంది. हिंदी में बात करना, ये हिंदी नहीं आती. ఇంకా షిర్డీకి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడి నుంచి యాక్చువల్గా మీకు డైరెక్ట్గా మైక్ పెట్టుకొని మీతో మాట్లాడుతూ మీకు ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను, కానీ బాగా నాయిస్ ఎక్కువ ఉంది. అందుకే వాయిస్ కట్ చేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంక పిల్లల్ని అందరినీ పట్టుకొని ఒక్కొక్కళ్ళు ఇంక వెళ్తూ ఉన్నాము. రూమ్స్ ముందుగానే బుక్ చేసుకున్నామండి. ఎప్పుడైతే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నామో అంటే అవి కన్ఫర్మ్ అయ్యాయో అప్పుడే రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాము. షిర్డీ సాయి సనాతన ట్రస్ట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనము రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే దర్శనం టికెట్స్ కూడా, ఇప్పుడు దర్శనం 200 రూపీస్ టికెట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా బుక్ చేసుకోవచ్చు. అలా కాదు, మనకి ఎర్లీ మార్నింగ్ హారతి దర్శనం ఉంటుంది. హారతికి కూడా మనకి సపరేట్ టికెట్స్ ఉంటాయి. అవి కూడా మనం కావాలి అంటే ముందుగా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట మనం వెళ్ళే రోజుకి. సో షిర్డీ సాయి సనాతన ట్రస్ట్ అని చెప్పి ఉంటుంది వెబ్సైట్. సో ఎవరైనా ముందుగానే చేయించుకోవాలి అనుకుంటే దాంట్లో చేయించుకోవచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా స్టేషన్ నుంచి బయటకు వస్తే అక్కడ వ్యాన్స్ ఉంటాయి, ఇలా ఆటోలు అయితే ఇలా ఉన్నాయి. ఆటోకి అయితే మేము 150 ఇచ్చినట్లున్నాం. 150 200 మర్చిపోయాను, గుర్తులేదు. ఒక్కొక్క ఆటోకి అంతే 150 నుంచి 200 అయితే తీసుకున్నారు. మరి అది ఎక్కువ తక్కువ మాకైతే తెలియదు, కానీ అక్కడ మ్యాక్సిమం అన్ని ఆటోలు అలాగే అడుగుతున్నారు. కానీ అండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే చాలా మోసము. అక్కడ మెయిన్ మహారాష్ట్ర కదా అది. మరాఠీ వాళ్ళు ఎంతమంది ఉంటారో, హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాగా మోసం చేసే వాళ్ళు మాత్రం ఎక్కువ. మాకైతే చాలా దగ్గరలో అలాగే అయింది ఆటోల విషయంలో. మనకి తెలియదు కదా ప్లేసెస్. సో ఆ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంత అని చెప్తారు. మనకి అది ఎంత దూరం ఏంటి అని తెలియకపోవడం వల్ల సరే అని ఇచ్చేస్తాం. తీరా చూస్తే లోకలే ఒక 5 కిలోమీటర్స్ లోపలే 1000 రూపీస్ 2000 ఇలా అడుగుతున్నారనమాట. సో అది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి అనేది అన్నీ కూడా మనం గూగుల్లో చూసుకుంటూ ఆ ప్రైస్ అనేది మనం ఆటో వాళ్ళతో మాట్లాడుకొని ఇవ్వాలన్నమాట. సో స్టార్టింగ్ మాకు తెలియకుండా ఒక 5 కిలోమీటర్స్కి 1000 రూపీస్ ఇచ్చాము ఆటోకి.
షిరిడి కాదు, షిరిడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాం. అది మీకు రేపటి వ్లాగ్లో చెప్తానులేండి. సో ఇదిగోండి ఇదే అనమాట బాబా టెంపుల్ ఇదే. సో రోడ్డు మీదే ఉంటుంది, అంటే లోపలికి ఉండదు, మెయిన్ రోడ్ పైకే ఉంటుంది అనమాట టెంపుల్ అనేది, చాలా పెద్దది. సో అక్కడి నుంచి ఆ టెంపుల్కి దగ్గరలోనే ఉంటాయి అన్నమాట రూమ్స్ అనేవి. సో ఇదిగోండి రూమ్స్ ఇవి. ఇక్కడ మనకి 200 రూపీస్ ఈ రూము, 500 రూపీస్ కూడా ఉన్నాయి. సో మాకు తెలీదు, అది ఫస్ట్ స్టార్టింగ్లో తెలీదు. మేము కూడా వేరే యూట్యూబ్ ఛానల్ చూసి ఇది బుక్ చేసుకున్నాము. తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ హాట్ వాటర్ అంత ఎక్కువగా రావట్లేదండి. ఇక్కడ ఏంటంటే సోలార్ ఉంటాయి కదా, సోలార్ వాటర్ హీటర్స్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎండ ఎక్కువ లేకపోవడం వల్ల మనకి హాట్ వాటర్ అనేది బాగా ప్రాబ్లం అయింది. సో ఇంకొక దగ్గర పక్కనే ఇంకొకటి కూడా ఉంటాయి, అది 500 రూపీస్ అంట. అది అయితే అక్కడ ఎక్కువ హాట్ వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. కాకపోతే ఇంకా మేము ఇది బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికే వెళ్ళిపోయాము. కానీ రూమ్ చాలా నీట్గా ఉంది. అంత ఫుడ్ కూడా ఇక్కడే పెట్టారండి, ఫ్రీ భోజనం అనమాట. మధ్యాహ్నం పూట భోజనం అది ఫ్రీయే. మార్నింగ్ టైం మాత్రం ఫుడ్డు పూరి అట్లా ఇస్తున్నారు, అది 5 రూపీస్ అనమాట. సో అలవాటు చపాతీలు పూరి అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే తినేయచ్చు. సో మనం ఇక్కడ నుంచి ఆంధ్రా నుంచి అట్లా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ రైస్ తినే అలవాటు కాబట్టి, సో రైస్ మాత్రం అంత ఎక్కువ దొరకట్లేదు, చాలా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. డబ్బులు పెట్టినా సరే అసలు సాటిస్ఫాక్షన్ లేదనమాట ఫుడ్ విషయంలో మాత్రం, అదే కొంచెం బాధేసింది. సో ఇది రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. పార్క్ చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి. మా పిల్లలు అయితే ఇంకా వెంటనే స్నానం చేసేసి పైన వెంటనే కిందకు వచ్చేసారు వాళ్ళైతే ఆడుకోవడానికి. ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళే పని లేదు కాబట్టి పిల్లలు ఆ పార్క్లోనే ఆడుకున్నారనమాట. మ్యాక్సిమం చాలా టైం వరకు పిల్లలు పార్క్లోనే ఆడుకున్నారు, మేము ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేంతవరకు. ఇదిగోండి నిజం చెప్పాలంటే మొత్తం తెలుగు వాళ్ళేనండి, అంటే దర్శనానికి వచ్చిన 80% తెలుగు వాళ్ళే ఉన్నారు, 20% వాళ్ళే ఆ ఊర్లో జనం అనుకుంటా. మిగతా 80% ఇక్కడి నుంచి ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే, అందరూ తెలుగే మాట్లాడుతున్నారు. మెయిన్గా ఇప్పుడు ఏదైతే మీకు చూపిస్తున్నాను కదా ఈ రూమ్స్, ఇక్కడ ఉన్న అందరూ తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు అనమాట. మొత్తం అందరూ తెలుగు వాళ్ళే. సో ఇంకా రూమ్స్ చూపిస్తాను కదండి. మాకైతే బి బ్లాక్లో వచ్చింది. ఇక్కడే అనమాట ఫుడ్ ఏంటి అంటే ఫ్రీ, మధ్యాహ్నము నైటు ఫ్రీ భోజనము. తినాలి అనుకుంటే చక్కగా ఫ్రీ భోజనం తినొచ్చు. టీ వచ్చేసి 2 రూపీస్, కాఫీ వచ్చేసి 3 రూపీస్ అనుకుంటా. కాఫీ టీ కూడా కాస్ట్ అనేది తక్కువగానే ఉంది. టీ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా అదొక్కటే తాగుతూ ఉన్నాను నేనైతే చెప్పాలంటే. ఫుడ్ అయితే అంత ఎక్కువగా నాకైతే నచ్చలేదు. ఏం పెట్టారో అది కూడా చూపిస్తాను ఉండండి. సో ఇంక ఇక్కడైతే లగేజ్లు పట్టుకొని రూమ్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంక అందరూ, ఇంకా లక్కీ విష్ణు అయితే నన్ను అసలు ఏం మోయనీలేదు. నేను పట్టుకుంటానమ్మా, నేను పట్టుకుంటానని చెప్పి ఇంక వాళ్ళే మోసారనమాట ఆ లగేజ్ అంతానా. సో ఇదిగోండి ఇది రూము. యాక్చువల్గా 2 తీసుకున్నాము, తర్వాత సరిపోలేదని చెప్పేసి ఇంకొకటి తీసుకున్నాం అనమాట. 3 రూమ్స్ మొత్తము. ఒక రూమ్ మాత్రం మేము ఆడవాళ్ళం మా వరకు మేము ఉంచేసుకున్నాం. ఇక్కడ 3 బెడ్స్, పక్క రూమ్స్లో 4 బెడ్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏంటంటే ఇంక అందరికీ పిల్లలకి అందరికీ కావాలి, మెయిన్గా ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్స్ అవి సరిపోవు కదా. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా బుక్ చేసుకుంది 2 రూమ్సే, మనకి అప్పటికప్పటికే కావాలి అనుకుంటే అప్పటికప్పటికే కూడా రూమ్స్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా ఉంటారు కదా రూమ్స్. సో మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి రూమ్స్ కావాలి అంటే కూడా ఇస్తారనమాట. సో అలా మేము ఇంకొక రూమ్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాము. సో ఇదిగోండి పైనుంచి అసలు వ్యూ ఎంత బాగుందో అండి కదా. చూడండి ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కరం రెడీ అవుతూ ఉన్నాం అనమాట. సో గుడికి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయాము. 10కి దిగాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రూమ్లో ఇంకంతా ఫ్రెష్ అయ్యేసరికి దాదాపు టైం అయితే 12 అయిపోతుంది. సో టిఫిన్ కూడా ఏం తినలేదు కాబట్టి ఇక్కడ ఫ్రీ భోజనం ఉంది కదా, ఒకసారి భోజనం చేసుకొని ఇంక దర్శనానికి వెళ్దామని చెప్పి, ఎందుకంటే దర్శనానికి టైం పడుతుంది అన్నారు. 3 అవర్స్ పట్టింది మాకైతే. సో అప్పుడు ఫుడ్ తినేసి వెళ్తే బెటర్ కదా, మళ్ళీ బయటికి రావడానికి చీకటి అయిపోద్ది, ఈవినింగ్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంక మేము తినేసి తర్వాత దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి, నార్మల్గా వెళ్ళి వచ్చేయొచ్చని అనుకున్నాను నేనైతే. ఇప్పుడు మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటాయి టైం 3 అవర్స్ 4 అవర్స్ పెట్టేస్తారు కదా రూమ్స్లో, కంపార్ట్మెంట్స్లో వేసేస్తారు కదా, అలాగే అనమాట షిరిడీలో కూడా అదే కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా, వాటిల్లో పెట్టేసి
ఒక్కొక్క కంపార్ట్మెంట్ వదులుతూ ఉన్నారు. సో, వాళ్ళు ముందే చెప్తున్నారు 3 అవర్స్ పడతది, 2 అవర్స్ పడతది. మీరు ఉండాలి అనుకుంటే ఉండండి. లేదు అనుకుంటే వెళ్ళి మళ్ళీ రండి. ఇట్లా చెప్తున్నారనమాట హిందీలో వాళ్ళైతే. సో, మాకైతే దాదాపు 3 అవర్స్ పైనే పట్టింది దర్శనానికి. సో, మేమేంటి అంటే 12:00కి భోజనానికెళ్ళాము. అక్కడ భోంచేసేసిన తర్వాత 2:00కి వెళ్ళాము. బయటకొచ్చేసరికి దాదాపు 5 అయిపోయిందనమాట. 5-6 అలా అయింది దర్శనం అయిపోయిన తర్వాత. ఇక్కడేమో ఇంకా వెళ్ళే ముందు కొంచెం ఫ్రెష్‌గా ఉన్నాం కదా! ఒక 2, 3 ఫోటోస్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఇలాగ అందరూ నించొని ఫోటోస్ అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా తల అది ఆరలేదు కదా! సో, ఇక్కడంతా మాత్రం చాలా బాగున్నాయండి. రూమ్స్ దగ్గర మాత్రం ఏదో ఒక చూడండి కమ్యూనిటీస్ ఉంటాయి కదా! అట్లా ఉందనమాట. మధ్యలో పార్కు, చుట్టూ మొత్తం అంతా కూడా ఏదో ఇల్లుల్లాగా నాకైతే భలే నచ్చింది ఇక్కడైతే మాత్రం. ఇంకా పిల్లలు మనం భయపడాల్సిన పని లేదు. బయటికెళ్ళిపోతారేమో అని. ఎందుకంటే పార్క్‌లోనే ఆడుకుంటా ఉంటారు కదా! చాలా బాగుంది పార్క్ కూడా చాలా పెద్దది. సో, ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి ఇది ఫ్రీ భోజనము. భోజనం మాత్రం ఫ్రీయే అనమాట మనకి. మార్నింగ్ టిఫిన్ మాత్రం 5 రూపీస్ పూరి తీసుకున్నారు కానీ అదైతే అంతేం బాలేదు. మధ్యాహ్నం మాత్రం ఫ్రీయే. ఇదిగోండి అక్కడ ప్లేట్స్ అయితే అక్కడ పెట్టేస్తారు. మనం కావాలి అనుకుంటే వాష్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా అలాగే పెట్టుకోవచ్చు. ఇదిగోండి సాంబారు, రైస్ ఎంత తింటే అంత పెడతారు. రోటీ, చెన్నా కర్రీ, ఆలు కర్రీ పెట్టారు. సాల్ట్ కొంచెం తగ్గించేసారు కాబట్టి మనకు కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే అదేదో బెల్లము, శనగపిండితోటి ఏదో చిన్న ముక్క స్వీట్ లాగా పెట్టారనమాట. మైసూర్ పాక్ కాదు కానీ మైసూర్ పాక్ లాంటిది. ఓకే. మధ్యాహ్నం వరకు భోజనం బాగానే ఉందండి. మార్నింగ్ మాత్రం టిఫిన్ ఏం బాలేదు. అంటే దేవుడి ప్రసాదం అలా అనకూడదు కానీ చిన్న పిల్లలతో వెళ్ళినప్పుడు మనం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. అందుకే చెప్తున్నాను. సో, మార్నింగ్ టైంలో మాత్రం ఆ పూరీలు చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. పిల్లలు తినలేకపోయారు. ఎందుకంటే కడుపు నొప్పి వస్తాయి కదా! సో, అందుకే చెప్తున్నా. ఎవరైనా వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైం మాత్రం కొంచెం ఫుడ్ మెయిన్‌గా చూసుకోండి. మధ్యాహ్నం ఏంటంటే కొంచెం రైస్ దొరుకుతుంది. మేమేం చేసామంటే టమాటా పచ్చడి అవి పట్టుకెళ్ళాం కదా! సో, దాంతో కొంచెం మేనేజ్ చేసామన్నమాట. సో, ఫ్రీ భోజనం తినేసిన తర్వాత ఈ బస్ కూడా ఫ్రీ బస్సే అనమాట. దర్శనం మన గుడి దగ్గరికి తీసుకెళ్తది. సో, రూమ్ దగ్గరికి బస్ వస్తది. అక్కడ ఎక్కితే మనకి టెంపుల్ దగ్గరికి ఆ బస్ తీసుకెళ్తది. అయితే మెయిన్‌గా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి, అలాగే చెప్పులు పెట్టుకోవడానికి అన్ని గేట్ల దగ్గర ఉండవన్నమాట. గేట్ నెంబర్ 1 దగ్గర మాత్రమే మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి లాకర్స్, చెప్పులు పెట్టుకోవడానికి చెప్పులు స్టాండు ఉంటది. అది కంప్లీట్‌గా గుడి వాళ్ళది. అలా కాకుండా మనం దిగిన వెంటనే బయట వాళ్ళొచ్చి మా షాప్‌లో పెట్టుకోండి చెప్పులు, మా షాప్‌లో పెట్టుకోండి మొబైల్ ఫోన్సు, లాకర్ ఉంటది అని చెప్పేసి చాలామందొచ్చి విసిగిస్తారు. ఫ్రీగా పెట్టుకోండి, మేము మోసం చెయ్యము అని చెప్పేసి ఏదో వాళ్ళు నమ్మకంతో మన ఫోన్స్ వాళ్ళ దగ్గర లాకర్స్‌లో పెట్టుకోమండి, లాకర్ కీస్ మీకు ఇస్తాము అని చెప్తారు. సో, అది మాత్రం అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు లాకర్ ఇస్తారు కరెక్టే. లాకర్‌లో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ప్రసాదాలు కొంచెం ప్రసాదం 450, 500 అలా చెప్పారనమాట మాకైతే. మాకు ఇంకా కోపం వచ్చి మేము మళ్ళీ రూమ్‌కెళ్ళి రూమ్‌లో అన్ని మొబైల్స్ అన్నీ పెట్టి అప్పుడు మళ్ళీ దర్శనానికి వచ్చాము. దానివల్ల మాకు కాస్త లేట్ అయిపోయింది దర్శనం అయితే. మీరు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే రూమ్‌లోనే పెట్టేయండి. లేదు మొబైల్ ఫోన్స్ పెట్టాలి అంటే గేట్ నెంబర్ 1లో మొబైల్స్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయి చూసుకోండి. సో, మాకు ఇంకా దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చేసరికి 7 అయిందండి. ఇంకా అక్కడ ఫ్రీ భోజనం పెడతారు. కాకపోతే ఇంకా తినలేకపోతున్నాం. అందుకని చెప్పి టెంపుల్‌కి ఆపోజిట్‌లోనే మనకి చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళాము. కాకపోతే రైస్ మీల్స్ లేవు. అన్నీ ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా రోటీస్ ఇలా కర్రీస్ అవన్నీని. సో, ఇంకా అవే ఆర్డర్ చేసుకున్నాము. రోటీస్, నాన్స్ ఉంటాయి కదా! అవి ఆర్డర్ చేసుకొని ఇంకా పన్నీర్ బటర్ మసాలా, కాజు, మష్రూమ్ కర్రీ, ఇంకా వెజ్ బిర్యానీ కూడా బాగానే ఉంది. ఇంకా కర్రీస్ అన్నీ కూడా సేమ్ మన ఆంధ్రాలో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. సో, ఇంకా అలా భోంచేసుకొని ఆ తర్వాత ఇంటికైతే రూమ్‌కైతే వెళ్ళిపోయాము. సో, ఫస్ట్ డే షిరిడీలో ఇలా గడిచిందండి. సో, భోజనం విషయంలోనే కొంచెం బాధ అయితే వచ్చింది. షిరిడీలో కొంచెం పర్లేదు కానీ ఇంకా పక్కనైతే మాత్రం ఫుడ్ అస్సలు ఏం బాలేదు. కాకపోతే ఫుడ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది. కాకపోతే ఇంక తప్పదు బయటకెళ్ళినప్పుడు. సో, అదండి ఇంకా షిరిడీలో ఫస్ట్ డే అయితే అలా గడిచిందనమాట. ఇంకా ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి దిగిన వరకు మొత్తం అంతా కూడా ఈ వ్లాగ్‌లోనే పెట్టాను. కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినట్లు ఉంటది కదా అని చెప్పేసి.
సో మేము వచ్చి ఇంకా రూమ్స్కి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి వచ్చి బయటకు వచ్చి ఇంకా ఫుడ్ తిని చిన్న షాపింగ్ అయితే చేసాం, కానీ అదంతా మీకు ఇంకొక వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో అదనమాట. సో దర్శనం మాత్రం చాలా బాగా అయింది. అసలు బాబాని అలా చూస్తూ ఉండిపోయాం అనమాట. ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్. అసలు ఎంత బాగుందో బాబా విగ్రహం అయితే, చూస్తుంటే అలా ఉండిపోయాం అనమాట. దర్శనం చాలా బాగా అయింది. చాలాసేపు అట్లీస్ట్ ఒక 5 minutes పాటు అలాగే ఉంచారు. అంతవరకు హ్యాపీ. అంటే ఇంత కష్టపడి వెళ్ళినందుకు దర్శనం బాగా అయింది. అంతవరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. సో దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఫుడ్ ఇక్కడే తినేసి ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాము. సో ఇంకా గ్రూప్ ఫోటో ఇక్కడైతే ఒకటి తీసుకుంటా ఉన్నాం అన్నమాట. సో అదండి ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.